హాయ్ అండి. ఈరోజు మనం పల్లీలు, అలాగే నువ్వులు, ఇంకా సోంపుతో ఆరోగ్యకరమైన లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. ఇంకెందుకు లేటు, ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి. బాండీలో కొన్ని నువ్వులైతే పోస్తున్నానండి. ఈ నువ్వుల్ని మనం వేయించుకోవాలి. ఈ నువ్వులను వచ్చేసి నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం యాడ్ చేయట్లేదండి. ఉత్తి నువ్వులే ఇలా వేయించుతున్నానమాట. చక్కగా మనం సిమ్ టు మీడియంలో ఉంచుకొని వీటిని వేయించుకుంటూ ఉండాలండి. మనకి ఇవి త్వరగానే ఎగుతాయి, పెద్దగా టైం అయితే పట్టదు. సిమ్లో ఉంచుకొని వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టామంటే మాడిపోతాయి, అంత టేస్ట్ కూడా అనిపించదు. చూడండి, ఇక్కడైతే నేను ఈ నువ్వుల్ని చక్కగా వేయించుతున్నానండి. నువ్వులు వచ్చేసి 1 కప్పు, పల్లీలు 1 కప్పు సమానంగా తీసుకోవచ్చు, లేదా పల్లీలు 2 కప్పులు, నువ్వులు 1 కప్పు తీసుకోవచ్చు అండి. ఇదిగో ఇక్కడైతే చక్కగా నువ్వులు వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ బండి పెట్టుకొని ఇంకా పల్లీలు కూడా ఈ బండీలో అయితే వేస్తున్నాను అనమాట. ఈ పల్లీలను కూడా మనం సిమ్ టు మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలండి. అప్పుడే చక్కగా ఎగుతాయి అన్నమాట. ఇక్కడైతే నేను పల్లీలను కూడా సిమ్ టు మీడియంలో ఉంచుకొని చక్కగా వేయించుతున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే పల్లీలు చక్కగా ఏగుతున్నాయి కదా, ఇలా మనం వేయించుకుంటూ ఉండాలండి. ఇందులో నూనె కానీ అలాగే నెయ్యి కానీ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. కావాలనుకుంటే కొన్ని వాటర్ అలా చల్లుకుంటూ వేయించుకుంటే పల్లీలు చక్కగా ఏగుతాయి. పొట్టు తీయాలనుకున్న వాళ్ళు వాటర్ వేస్తూ వేయించుకున్నారంటే పొట్టు చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట పల్లీల నుంచి, అలా నీళ్లు చల్లుతూ వేయించుకోవటం వల్ల. ఇక్కడైతే చూడండి, ఇవైతే చక్కగా ఎగుతున్నాయి. ఈ లడ్డు వచ్చేసి నాకు మా అమ్మ చెప్పిందండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఈ లడ్డుని అయితే తినలేదన్నమాట. అమ్మ అయితే ఇలా వేయించు లడ్డు చేస్తాను, బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎముకలకు కూడా చాలా మంచిది అని అయితే చెప్తూ ఉందన్నమాట. ఇక సర్లే అయితే వేయించమంటుంది కదా అని నేనైతే ఇక్కడ వచ్చేసి పల్లీలు, అలాగే నువ్వులు, ఇంకా సోంపు కూడా కావాలండి ఈ లడ్డులకి. ఇవైతే వేయించుతాంలే అని అయితే వేయించుతున్నాను. మీలో ఇంతకుముందు ఎవరైనా ఈ లడ్డుని తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదనమాట. తిన్నాను కానీ నేను చేయలేదు, అమ్మ చేస్తే తిన్నాను అనమాట, మర్చిపోయాను. లాస్ట్ టైము ఒకసారి వచ్చినప్పుడు ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి, అప్పుడు అమ్మ చేసిందనమాట. అప్పుడు లడ్డు ఇస్తే కొంచెం తిన్నాను. ఓకే, ఇదిగో ఇక్కడైతే పల్లీలో చక్కగా ఏగినాయండి. తర్వాత ఇక్కడ సోంపు అయితే కొంచెం తీసుకున్నాను. ఇవి మనకి 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. మనం పల్లీలు ఎన్ని తీసుకుంటామో అందులో 1/2 కప్పు తీసుకున్నా సరిపోతుంది. సోంపుని చక్కగా ఎంచుకోవచ్చు. ఇదిగో ఇలా వెంటనే ఎగిపోతుంది, ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు. ఇలా వచ్చేసిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను పల్లీలను అయితే ముందు మిక్సీ గిన్నెలోకి అయితే వేస్తున్నాను. తర్వాత మనం ముందుగా ఎంచుకున్న తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వులను కూడా ఇందులో వేస్తున్నానండి. నువ్వులు వచ్చేసి తెల్లవి అనమాట, తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను. తర్వాత సోంపు ఉంది కదా, ఆ సోంపు కూడా ఇందులో అయితే వేస్తున్నాను. ఇక్కడైతే అమ్మ చెప్తూ ఉంటే నేనైతే చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగో ఇలా మిక్సీ అయితే పట్టేసానండి. ఇదైతే ఇప్పుడు ఇదంతా మెదిగిందా లేదా అని చూస్తున్నాను. స్పూన్తో కలిపి చక్కగానే మెదిగింది. ఒక ప్లేట్ తీసుకొని ఇదంతా ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందులో ఇంకొకటి అయితే యాడ్ చేయాలన్నమాట. అదేంటనుకుంటున్నారా? బెల్లం. ఆ బెల్లం యాడ్ చేయాలి. కొంచెం ఈ పిండిని ఇందులోనే ఉంచేసి బెల్లాన్ని నలగొట్టుకొని ఆ బెల్లం ఇందులో వేసి మిక్సీ పట్టుకొని వచ్చేసాను. చూడండి, ఇది చక్కగా మెదిగింది బెల్లం అంతా. ఇప్పుడైతే ఇదంతా ఈ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేట్లోకి తీసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేయాలండి. మొత్తం ఇలా కలిపేయాలి. దీంట్లో మనకి ఎలాంటి నూనె, నెయ్యి ఏం అవసరం లేదు. ఇలా కలిపేసి ఉండలు చుట్టుకోవాలి. ఇలా చక్కగానే మనకి ఉండలాగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడైతే మేమైతే చేస్తూ ఉన్నామన్నమాట. అమ్మ అయితే ఉండలు చుడుతుంది. ఇందులో నెయ్యి ఏమన్నా నెయ్యాలంటే నెయ్యి ఏం అవసరం లేదు, చూడు చక్కగా ఉండలు వచ్చేస్తాయి అని అయితే చెప్తుంది. నువ్వు పిండి శనగ పల్లీలు పెడుతున్నాను, ఉండలు రెడీ. ఏంటి మళ్ళీ చెప్పు. పల్లీలు, నువ్వు పిండి, సుగత్రాలు, ఉండలు రెడీ.
ఓకే. నా దగ్గర బాగలేకపోయినా ఎముకలు కాసిపోయినా హ్మ్. ఇది చేసుకొని తింటే హ్మ్. రోజుకి ఒక వండ తింటే తగ్గిద్ది, కొంచెం గుజ్జు వచ్చింది ఎముకలకి. హ్మ్. ఎక్కువ తినకూడదు, 2-3 బాక్సుగా ఉన్నాయి అని తింటే మట్టుకు ఏడి తగిన తీసుకోవాలి. రోజుకు 2 సైజు, ఉదయం సాయంత్రం అన్నం తిన్నాక కొనుక్కోపోతా తినాలి. నైట్ కూడా అన్నం తిన్నాకే, ఉదయం ఒకటి నైట్ ఒకటే. అన్నం తిన్నాక మ్హూ. తినకముందు తింటే ఎమ్మటి ఎముకలు పోయేది, మనకి వచ్చేసింది వేడి. తిన్నాక ఉదయం తిన్నాక టిఫిన్ అయినా అన్నమైనా, సాయంత్రం టిఫిన్ అయినా తినే వాళ్ళు ఉంటారు కదా, అన్నం తినకుండా టిఫిన్ మ్మ్. ఉదయం తినేయాలి. కాళ్ళు నొప్పులు నడకారు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, టిఫిన్ చేసి కొనుక్కుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చి. టిఫిన్ చేసి కొనుక్కుంటారు. అబ్బాయి చూశారు కదా, మా అమ్మ ఎంత చక్కగా చెప్తుందో కదా, అందుకే ఒరిజినల్ వాయిస్ అయితే అలానే ఉంచేసాను. భలే చెప్తుంది కదా, నాకంటే మా అమ్మకి ఎక్కువ తెలుసు అనమాట. అమ్మ చెప్తుంది, వాయిస్ అయితే ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేసానండి. ఇక్కడైతే ఇంకా లడ్డూలు అయితే ఇద్దరం కలిసి చుట్టేస్తూ ఉన్నామన్నమాట. ఈ లడ్డూలు వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఈ లడ్డూలు ప్రతిరోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినొచ్చంట. ఎక్కువ తింటే వేడి వస్తుందంటండి, ఎక్కువ తినకూడదంట. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి డైలీ ఒకటి తిన్నా సరిపోతుందబ్బా, నాకు తెలుసైతే. నువ్వులైతే ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే పల్లీలు కూడా, ఇంకా ఇందులో సోంపు కూడా వేసాం కాబట్టి చాలా మంచిది. ఇంకెందుకు లేటు, మీకు నచ్చిన ఈ లడ్డూలు మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసుకొని తినండి. చూసారు కదా, మా అమ్మ చేత్తో చేసిన నువ్వుల అలాగే సోంపు లడ్డు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.